Hi, I am Krishna Prasad Gangaraju. Today I am going to explain OG curves. How to draw OG curves. This is one of the most important question in 4 marks in second paper. So అబ్జర్వ్ కేర్ఫుల్లీ, బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సెకండ్ పేపర్లో 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదే ఫస్ట్ పేపర్లో అయితే పాలినామియల్స్ గ్రాఫ్ 4 మార్క్స్ గ్యారంటీ క్వశ్చన్. వేరాజ్ ఇన్ సెకండ్ పేపర్ ది స్టాట్లో మీడియన్ గ్రాఫ్, దట్ మీన్స్ ఓజీ గ్రాఫ్ డ్రా చేయడం చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా స్టడీ చేయండి, ట్రై చేయండి, బాగా అర్థం చేసుకొని ట్రై చేయండి. ఐ విల్ try my level best. Okay na? So OG curves, how to draw OG curves. ఈ OG curves అనేవి జనరల్గా 2 types ఉంటాయి అన్నమాట. OG curves are 2 types. One is less than OG curve, second one is more than OG curve. So OG curves are 2 types. One is less than OG curve, second one more than OG curve. ఈ OG కర్వ్ డ్రా చేయాలి అంటే మనకి పాయింట్స్ కావాలి. ఆల్రెడీ బేసిక్ క్లాస్లో చెప్పా హౌ టు డ్రా ది గ్రాఫ్. హౌ టు డ్రా ది గ్రాఫ్ అనే బేసిక్ క్లాస్ ఉంది. ఒక్కసారి మీరు ఇది అర్థం కావాలంటే ఒక్కసారి ఆ వీడియో చూడండి. నాది ప్లేలిస్ట్లోకి వెళ్ళి అది సెలెక్ట్ చేసుకోండి. హౌ టు డ్రా ది గ్రాఫ్ అనే బేసిక్ క్లాస్ ఉంటుంది. అందులోంచి గ్రాఫ్ పేపర్ ఎట్లా ఉంటుంది, వాట్ ఈజ్ గ్రాఫ్ పేపర్, ఎక్స్ వాల్యూస్ ఏంటి, వై వాల్యూస్ ఏంటి, పాయింట్స్ ఏంటి, ఇవన్నీ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి అర్థం చేసుకొని మనం ఇక్కడికి ఒకసారి వస్తే సరిపోతుంది. సో ఈ గ్రాఫ్ డ్రా చేయాలి, కర్వ్ డ్రా చేయాలి అంటే మనకి పాయింట్స్ అవసరం. వీ రిక్వైర్డ్ పాయింట్స్. పాయింట్స్ అంటే జనరల్గా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కామా పెడతాం, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది. దిస్ వాల్యూ ఈజ్ కాల్డ్ ఎక్స్ వాల్యూ, దిస్ వాల్యూ ఈజ్ కాల్డ్ వై వాల్యూ. జనరల్గా మనం చెప్పుకునే మాటలు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. మరి ఈ ఓజీ కర్వ్లో ఎక్స్ వాల్యూ అని రాస్తాం, వై వాల్యూ అని రాస్తాం. ఎక్స్ వాల్యూ ఏం రాస్తామంటే ఈ ఫ్రీక్వెన్సీ టేబుల్లో క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది, ఆ క్లాస్ ఇక్కడ రాస్తాం. క్లాస్ బౌండరీస్ అంటారు దాన్ని, క్లాస్ బౌండరీస్ లేదా క్లాస్ ఇంటర్వెల్ కూడా అనొచ్చు. క్లాస్ ఇంటర్వెల్స్ అనొచ్చు, క్లాస్ బౌండరీస్ అనొచ్చు. బట్ కరెక్ట్ వర్డ్ ఈజ్ క్లాస్ బౌండరీస్ ఈజ్ కరెక్ట్ వర్డ్. బౌండరీస్కి దీనికి నేను డిఫరెన్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పున్నాను. క్లాస్ ఒకవేళ ఇది కనుక ఇదైతే ఇక్కడ 0 to 10, 10 to 20, 20 to 30 ఈ విధంగా రాసుకుంటూ పోతే ఇది ఒక టైపు క్లాస్. ఇంకొకటి 0 to 9, 10 to 19, 20 to 29, 30 to 39 ఈ విధంగా రాస్తే ఇది ఇంకొక మోడల్. దీన్నేమో ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటారు, దీన్నేమో ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటారు. దీనికి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 10 ఉంది. అంటే ఈ క్లాస్లో అప్పర్ లిమిట్లు 9, 19, 29, 39 ఇట్లా ఉన్నాయి. అది లోయర్ లిమిట్స్ 10 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 10 ఉంది. కానీ ఇక్కడ అట్లా కాదు, సేమ్ నెంబర్ ఉంటుంది. ఇలా సేమ్ నెంబర్ ఉండే వాటిని రియల్ వాల్యూస్ అంటారు. దీన్నే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటారు, దీన్నేమో ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటారు. గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఇటువంటి వాల్యూసే కావాలి. వీటినే మనం బౌండరీస్ అనే పేరు కూడా యూజ్ చేస్తాం. సేమ్ వాల్యూ ఉన్నప్పుడు బౌండరీస్ అంటాం. సేమ్ వాల్యూ హద్దు, బౌండరీస్ అంటే హద్దు అని అర్థం. సో సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ బౌండరీస్. సో మీడియన్ గ్రాఫ్ డ్రా చేయాలి అన్నా మీడియన్ ఫార్ములాలో మీడియన్ కట్టాకి ఎల్ అనబడే వాల్యూ ఉంది, అక్కడ లోయర్ బౌండరీస్ అంటాం. అంటే బౌండరీసే కావాలి టు ఫైండ్ ది మీడియన్. ఒకవేళ ఎల్ అనబడే మాట క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్స్ ఇటువంటి మాట కనుక వస్తే మనం బౌండరీసే తీసుకుంటాం. ఇది క్లాస్ ఇంటర్వెల్లే, ఇది క్లాస్ ఇంటర్వెల్లే. ఈ రెండు క్లాస్ ఇంటర్వెల్ దీనికి తేడా ఏంటంటే ఇదేమో ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్,
ఇదేమో ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. ఓకేనా? సో మనం ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ని మనం క్లాస్ బౌండరీస్ అనే పేరు కూడా వాడతాం. సో ఇదంతా మనం ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, గ్రాఫ్ డ్రా చేయాలి అంటే ఎక్స్ యాక్సిస్ మీద క్లాస్ బౌండరీసే తీసుకోవాలి, అంటే ఇటువంటి వాల్యూసే తీసుకోవాలి. ఒకవేళ ఇటువంటి టేబుల్ కనుక మనం ఇస్తే మనం ఏం చేయాలి, వాటి బౌండరీస్ కట్టాలి. బౌండరీస్ ఏ విధంగా కడతాము, ఈ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ యాడ్ చేసి బై 2 చేయండి, ఆ వచ్చేది బౌండరీస్. ఒకవేళ ఇది అనుకోండి, దీని బౌండరీస్ కనుక రాయాలి అంటే 9, 10, 9, 10, 19 బై 2 అంటే 9.5. అదేవిధంగా ఇక్కడ నేను రాసేది అప్పర్ బౌండరీస్ అనమాట. 19, 20, 29 అంటే బై 2 చేస్తే 19.5. అదేవిధంగా 29.5, 39.5 లైక్ దిస్. అంటే ఈక్వల్ వాల్యూ లేకపోతే వీ హ్యావ్ టు టేక్ బౌండరీస్, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అప్పర్ లిమిట్, ఇక్కడ లోయర్ లిమిట్ రెండు సేమ్గా ఉండాలి గ్రాఫ్ డ్రా చేయాలన్నా లేదా మీడియం కనుక్కోవాలి అన్నా. ఒకవేళ లేకపోతే మనం రెండింటి యావరేజ్ కడతాం, ఈ అప్పర్ లిమిట్ని నెక్స్ట్ లోయర్ లిమిట్ని యావరేజ్ కడతాం. ఆ వచ్చే ఆన్సర్నే మనం బౌండరీస్ అనే పేరుతో పిలుస్తాం. సో బౌండరీస్ అంటే మీనింగ్ అది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ బౌండరీస్ ఎక్కడ ఉపయోగపడతాయి, ఎక్స్ వాల్యూస్ కోసం వాడతాం బౌండరీస్ని. వై వాల్యూస్కి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కడతాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ యూ నో వెరీ వెల్ హౌ టు ఫైండ్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీస్ని ఎక్కడక్కడ మనం యాడ్ చేసుకుంటూ వచ్చేదాన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. మనం మీడియం సమ్ చేసేటప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టాం. ఓకేనా? సో దీస్ ఆర్ వాల్యూస్ ఆర్ రిక్వైర్డ్ టు లొకేట్ ది గ్రాఫ్. గ్రాఫ్ని మనం ఆ కర్వ్ని లొకేట్ చేయాలి అంటే ఫస్ట్ పాయింట్స్ కావాలి. మరి పాయింట్స్ ఏ విధంగా తీసుకుంటాము అంటే, ఎక్స్ వాల్యూస్ ఏమో క్లాస్ బౌండరీస్ తీసుకుంటాం, వై వాల్యూస్ ఏమో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. క్లారిటీ వచ్చి ఉండాలి. గ్రాఫ్ డ్రా చేయాలి అంటే మనకి ఇలా పాయింట్స్ కావాలి. ఈ పాయింట్స్ ఎట్లా వస్తాయి, ఈ పాయింట్స్ మార్క్ చేయాలంటే ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎంతో ఇక్కడ రాస్తాము, వై వాల్యూ ఎంతో రాస్తాము. సో ఈ పాయింట్ లొకేట్ చేయాలి అంటే మనకి ఎక్స్ వాల్యూ కావాలి, వై వాల్యూ కావాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అది స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్ బేసిక్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మనం నెంబర్స్ ఏమైనా మనం చేసేయచ్చు. ఓకేనా? సో ఇక్కడ బేసిక్స్లో ఎక్స్ వాల్యూ మనం ఏ వాల్యూ తీసుకుంటాము అంటే క్లాస్ బౌండరీస్ తీసుకుంటాం. బౌండరీస్ అంటే అర్థం ఏంటి, అక్కడ ఉండే అప్పర్ లిమిట్, ఇక్కడ ఉండే లోయర్ లిమిట్ రెండు ఈక్వల్గా ఉండే వాల్యూస్ కావాలి. ఒకవేళ ఈక్వల్ 99% మీకు ఇట్లాగే ఇస్తారు. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, 20 ఉంది, 20 ఉంది, ఈక్వల్గానే ఉండేవే ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే మనం నెక్స్ట్ ఒక కాలం పెట్టి రాయాలి. ఇక్కడ నేను రాసిన కాలం అప్పర్ బౌండరీస్ అన్నమాట. ఒక లోయర్ బౌండరీస్ కావాలంటే అవి కూడా రాసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, పాయింట్స్ మార్క్ చేయాలంటే క్లాస్ బౌండరీసే కావాలి. బౌండరీ అంటే మీనింగ్ ఈ అప్పర్ వాల్యూ ఇక్కడ లోయర్ వాల్యూ ఈక్వల్గా ఉండాలి, దాన్ని బౌండరీస్ అంటారు. దీనికి ఇంకొక పేరు కూడా పిలుస్తాము, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటారు. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. సో ఎక్స్ వాల్యూ క్లాస్ బౌండరీస్ కావాలి అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ కావాలి. వై వాల్యూస్ వచ్చి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కావాలి. దీస్ ఆర్ ది 2 ఇంపార్టెంట్ పాయింట్స్. నా క్లాస్ ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ డల్లర్ అనే మాట లేకుండా చేద్దామని, కాబట్టి కొంచెం ఈజీగా స్లోగా ఉంటుంది. జాగ్రత్తగా ఓపికతో జాగ్రత్తగా వినండి. ఓకేనా? లోయర్ బౌండరీస్, అప్పర్ బౌండరీస్, ఫ్రీక్వెన్సీస్. సో ఈ పాయింట్లో ఫస్ట్ వాల్యూ ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ అంటే బౌండరీస్ తీసుకోవాలి, వై వాల్యూ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకోవాలి. ఈ విధంగా మనం పాయింట్ లొకేట్ చేయాలి. ఓకేనా? సో లొకేట్ చేస్తాము. చేసిన తర్వాత ఏంటి పరిస్థితి, ఈ కర్వ్లో 2 టైప్స్ అనుకున్నాం మనం. కర్వ్ ఓజీ కర్వ్స్ డ్రా చేయటం 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి లెస్ దాన్ ఓజీ కర్వ్, సెకండ్ వన్ మోర్ దాన్ ఓజీ కర్వ్. లెస్ దాన్ ఓజీ కర్వ్, మోర్ దాన్ ఓజీ కర్వ్.
లెస్ దాన్ ఓజీ కర్వ్ ఏంటి, మోర్ దాన్ ఓజీ కర్వ్ ఏంటి? అసలు ఈ కర్వ్స్ మనకు ఎందుకు ఉపయోగపడతాయి? ఈ కర్వ్ కనుక ఈ గ్రాఫ్ డ్రా చేస్తే, ఆ కర్వ్ నుంచి మీడియన్ వాల్యూ అంతా చెప్పేయచ్చు వితౌట్ క్యాలిక్యులేట్ చేయకుండా కర్వ్ నుంచి ఆ సమ్ యొక్క మీడియన్ ఎంతో మనం చెప్పేయచ్చు. ఒక కర్వ్ డ్రా చేసావో చెప్పచ్చు, ఎనీ కర్వ్, 2 టైప్స్ కర్వ్స్ అన్నాం కదా, ఏ కర్వ్ డ్రా చేసావో చెప్పచ్చు, లేదా 2 కర్వ్స్ ఒకే గ్రాఫ్ పేపర్ మీద డ్రా చేసినా కూడా చెప్పచ్చు. సో ఆ 2 కర్వ్స్ ఏమేంటాయా అంటే, ఒకటి లెస్ దాన్ ఓజీ కర్వ్, సెకండ్ వన్ మోర్ దాన్ ఓజీ కర్వ్. మరి లెస్ దాన్ ఓజీ కర్వ్ కావాలంటే పాయింట్స్ ఏం కావాలి, మోర్ దాన్ ఓజీ కర్వ్ డ్రా చేయాలంటే పాయింట్స్ ఏం కావాలి. లెస్ దాన్ ఓజీ కర్వ్కి ఈ బౌండరీస్ అన్నాం కదా, లెస్ దాన్ ఓజీ కర్వ్కి బౌండరీస్ అప్పర్ బౌండరీ కావాలి. అప్పర్ బౌండరీ గుర్తుపెట్టుకోండి. సో లెస్ దాన్ ఓజీ కర్వ్ డ్రా చేయాలి అంటే మనకి ఎక్స్ వాల్యూ అప్పర్ బౌండరీస్ కావాలి, వై వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా 2 రకాలుగా ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్కి 2, 4, 6 ఇట్లా అనుకుందాం కాసేపు. 2, 4, 6 మీకు క్లారిటీ కోసం కాదు. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ 2 టైప్స్ ఉన్నాయి. అందులో పై నుంచి యాడ్ చేసుకునే పద్ధతి ఒకటి, కింద నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్ళే పద్ధతి ఒకటి. సో పైన ఇక్కడ 2 ఉంది కాబట్టి 2, నెక్స్ట్ 4, 2, 6, 6, 6, 12. ఇది మనం పై నుంచి యాడ్ చేసుకుంటూ వచ్చాం అంటే వాల్యూస్ లెస్ మోర్ అట్లా ఉన్నాయి కాబట్టి దీన్ని లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో ఈ వాల్యూని లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఇట్లా కాకుండా మీకు ఊరిన ఐడియా కోసం ఒక మోడల్ వేస్తున్నాం. ఇక్కడ కింద నుంచి యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇక్కడ ఎంత ఉంది, ఫస్ట్ వాల్యూ 6 ఉంది, నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది. 4, 6 యాడ్ చేస్తే 10, 2 యాడ్ చేస్తే 12. ఇది మనం కింద నుంచి యాడ్ చేసాం. కానీ పైన చూస్తే వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు, లేదా మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా అనొచ్చు. సో దీన్ని గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మరి 2 ఫ్రీక్వెన్సీస్ రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, లెస్ దాన్ ఓజీ కర్వ్కి ఈ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. మీరు లెస్ ఓజీ కర్వ్ డ్రా చేయాలంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. మోర్ దాన్ ఓజీ కర్వ్ డ్రా చేయాలంటే ఈ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. అంటే పైన ఎక్కువ వాల్యూ ఉంటే గ్రేటర్ అంటాం, పైన లెస్ వాల్యూ ఉంటే లెస్సర్ అంటాం. పైన లెస్ వాల్యూ ఎప్పుడు ఉంటుంది, పైనుంచి యాడ్ చేసుకుంటూ పోతే లెస్ వాల్యూ ఉంటుంది, కింద నుంచి యాడ్ చేసుకుంటూ పోతే పైన ఎక్కువ వాల్యూ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో 2 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అవసరం ఎప్పుడు, 2 గ్రాఫ్లు డ్రా చేయాలంటే. ఒక గ్రాఫ్ డ్రా చేయాలి అంటే ఇందులో ఒక వాల్యూ చాలు. మరి ఏ వాల్యూ దేనికి ఉపయోగపడుతుంది అంటే, లెస్ దాన్ ఓజీ కర్వ్ డ్రా చేయాలి అంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ వై వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, వై వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ ఆల్రెడీ బౌండరీస్ చెప్పున్నాం ఇందాక. సో లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది లెస్ ఓజీ కర్వ్కి ఉపయోగపడుతుంది, లెస్ దాన్ ఓజీ కర్వ్కి ఉపయోగపడుతుంది. సో లెస్ దాన్ ఓజీ కర్వ్ డ్రా చేయాలంటే మనకి అప్పర్ బౌండరీస్ కావాలి, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. గుర్తుపెట్టుకోండి, లెస్ ఓజీ కర్వ్ డ్రా చేయాలంటే లెస్ దాన్ ఓజీ కర్వ్ డ్రా చేయాలంటే అప్పర్ బౌండరీస్ కావాలి, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ పాయింట్. గుర్తుపెట్టుకోండి, లెస్ దాన్ ఓజీ కర్వ్ డ్రా చేయాలంటే అప్పర్ బౌండరీస్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, అప్పర్ బౌండరీస్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫర్ లెస్సర్ ఓజీ కర్వ్. ఓకేనా? మరి మోర్ దాన్ ఓజీ కర్వ్ డ్రా చేయాలి అంటే ఈ పాయింట్లో
ఇందాక మీకు అప్పర్ బౌండరీస్ అన్నా కదా, ఇక్కడ లోయర్ బౌండరీస్ మరి వై వాల్యూ ఏంటి? ఇందాక లెస్సర్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్నా, ఇప్పుడు గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమో దీనికి, ఇక్కడేమో గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా కట్టాలో కూడా చెప్పాం. సో ఈ విధంగా పాయింట్స్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మన సమ్ము గ్రాఫ్ డ్రా చేయడానికి రెడీ అయిపోయినట్టే. సో దీస్ ఆర్ ది బేసిక్ స్టెప్స్ టు డ్రా ది గ్రాఫ్. గ్రాఫ్ డ్రా చేయాలంటే పాయింట్ కావాలి. ఆ పాయింట్ కావాలంటే పాయింట్స్ ఏమేమి తీసుకోవాలి? ఎక్స్ వాల్యూ మీదేమో క్లాస్ బౌండరీస్ అన్నాను, వై వాల్యూ మీదేమో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అన్నాం. ఈ గ్రాఫ్లో 2 రకాల గ్రాఫ్స్ అన్నాం. ఒకటేమో లెస్ దాన్ ఓజీ కర్వ్. లెస్ దాన్ ఓజీ కర్వ్ కావాలంటే పాయింట్స్ ఏమేమి కావాలనుకున్నాము? ఈ ఎక్స్ వాల్యూస్ అప్పర్ బౌండరీస్ అనుకున్నాము, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనుకున్నాం. కాబట్టి లెస్ దాన్ ఓజీ కర్వ్ రాయాలంటే అప్పర్ బౌండరీస్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అదే మోర్ దాన్ ఓజీ కర్వ్ కావాలి అంటే లోయర్ బౌండరీస్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్. ఇది మోర్ ఉంటే మోర్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. దీస్ ఆర్ ది బేసిక్ స్టెప్స్. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది గ్రాఫ్ పేపర్ మీద డ్రా చేస్తాము, కానీ ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ అనేవి రావు పాయింట్స్. మనం పాలినామియల్ డ్రా చేసేటప్పుడు ఎక్స్కి వైకి నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి. కాబట్టి మనం గ్రాఫ్ పేపర్ ఒకవేళ ఇది కనుక గ్రాఫ్ పేపర్ అనుకునే పని అయితే మనం ఎగ్జాంపుల్ మిడిల్లో తీసుకున్నాం. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇక్కడ అవసరం లేదు. ఎందుకని అంటే ఇక్కడ అన్ని ప్లస్ వాల్యూసే, అన్ని అంటే ఫస్ట్ కోఆర్డినేట్ అన్ని. కాబట్టి ఈ వై యాక్సిస్ మిడిల్ లైన్, ఎక్స్ యాక్సిస్ మిడిల్ లైన్ అవసరము లేదు ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నాట్ పాలినామియల్. పాలినామియల్లో మైనస్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఎక్స్కి మైనస్ వాల్యూస్ ఉంటాయి, వైకి మైనస్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ నో నెగిటివ్ వాల్యూస్, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అంటే తెలుసు కదా, అది ఫస్ట్ కోఆర్డినేట్. కాబట్టి మనకి పేజ్ అంతా ఇదే కావాలి. పేజ్ అంతా ఇదే కావాలన్నప్పుడు ఈ లైన్ ఇటు వచ్చేయాలి, ఈ లైన్ కిందకి వెళ్ళిపోవాలి. అప్పుడు మొత్తం ఫస్ట్ కోఆర్డినేట్ అయిపోతుంది. అంటే గ్రాఫ్ పేపర్ ఇది గ్రాఫ్ పేపర్ అనుకోండి, మనం ఇది వై యాక్సిస్ అని ఇలా డ్రా చేసుకుంటాం, ఎక్స్ యాక్సిస్ ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఆ పాయింట్స్ బాగా చేసుకుంటాం. ఎట్లా వస్తాయి నీట్గా ఇలా కరువు డ్రా చేసుకుంటూ పోతాం. కరువు డ్రా చేయడం మామూలే, మీకు పాలినామియల్స్ ఎట్లా గుర్తుపెట్టుకున్నారో ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో కరువు డ్రా చేసే విధానం ఒకటే, అన్నీ ఒకటే. కాకపోతే ఇక్కడ యాక్సిస్ మిడిల్లో తీసుకోము, ఎడ్జ్లో తీసుకుంటాం. వై యాక్సిస్ ఏమో ఈ బార్డర్కి ఇంచుమించుగా, ఇదేమో కిందకి. ఇదంతా ఫస్ట్ కోఆర్డినేట్. ఈ విధంగా డ్రా చేస్తాం. సో దీస్ ఆర్ ది బేసిక్ స్టెప్స్ టు డ్రా ది ఓజీ కర్వ్స్. సో ఓజీ కర్వ్స్ 2 టైప్స్ అనుకున్నాం. ఒక రీకలెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఏందో సార్ ఇన్నిసార్లు చెప్తున్నాడు అనుకుంటారేమో. ఎన్నిసార్లు మనం రీకలెక్ట్ చేస్తామో సబ్జెక్ట్ అంత క్లారిటీ అంత చాలా బాగా మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఓజీ కర్వ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. లెస్ దాన్ ఓజీ కర్వ్, మోర్ దాన్ ఓజీ కర్వ్. లెస్ దాన్ ఓజీ కర్వ్ డ్రా చేయాలి అంటే మనకి కావాల్సిన పాయింట్స్ ఏంటి? ఎక్స్ వాల్యూ ఏమో అప్పర్ బౌండరీస్ కావాలి, వై వాల్యూ ఏమో లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి టు డ్రా ది లెస్ దాన్ ఓజీ కర్వ్. ఓకే, సో లెస్ దాన్ ఓజీ కర్వ్ కావాలంటే అప్పర్ బౌండరీస్ ఇది మీరు బైహెడ్ చేయాలి. అదే మోర్ దాన్ ఓజీ కర్వ్ డ్రా చేయాలి అంటే లోయర్ బౌండరీస్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో ఇవి జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుంటే మన గ్రాఫ్ బాగా డ్రా చేయొచ్చు. ఓకేనా? కాబట్టి ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు గ్రాఫ్ డ్రా చేయండి. మంచి మార్కులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, 1 ఆఫ్ ది 4 మార్క్స్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా ఉంటే ఈజీగా ఇక్కడ ఒక 4, పాలినామియల్స్లో 4, 8 మార్క్స్. అంటే మీరు పాస్ కావాల్సిన దాంట్లో 40% మార్క్స్ ఇక్కడ కవర్ అయిపోతాయి అన్నమాట. నా టీచింగ్ కనుక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ బెల్ సింబల్ నొక్కటం మర్చిపోవద్దు. ఓకేనా?
Thank you for watching. Thank you.